బ్రహ్మంగారు చదువుకునే సమయంలో విద్యార్థి ఉద్యమాల్లో యాక్టివ్గా పనిచేస్తున్నప్పుడు అడ్డుకోకుండా ఆయన ఏం చేసినా సమాజానికి మేలు జరగడానికి అనే ఉద్దేశంతో ఆయన్ని అనుమతించిన వాళ్ళ నాన్నగారికి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నా. ఆయన తన శరీరాన్ని వైద్య కళాశాలకు ఇవ్వడానికి అంగీకరించాడు. ఒకవేళ అంగీకరించకపోయినా ఆయన శరీరాన్ని బ్రహ్మంగారు ఇవ్వడం కరెక్టే. అంగీకరించాడు కాబట్టి మరి సంతోషం. ఆ విధంగా వారి తండ్రి ఆంజనేయులు గారిని ఇంకా చాలా కాలం బతికుండేటట్టు మెడికల్ కాలేజీలో ఉంటూ చదువు చెప్తూ బతికుండేటట్టు ఏర్పాటు చేసిన బ్రహ్మంగారు కూడా చాలా అభినందనీయులు. ఆయనకు సహకరించిన కుటుంబ సభ్యులందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నా. ప్రతి సందర్భాన్ని ఒక మంచికి ఉపయోగించుకోవాలి. చనిపోయిన ఆంజనేయులు తిరిగి రారు, ఆయన జ్ఞాపకాలు ఉంటాయి. ఈ జ్ఞాపకాలని మన ఎదురుగా పెట్టుకొని బతుకున్న మనం ఏం చేయాలో ఆలోచించాలి. ఈ సందర్భాన్ని నోడుకోవడం అంటే కర్నూలు మెడికల్ కాలేజీలో 68లో నేను చేరాను. తర్వాత 6 నెలలకి విజయ్ కుమార్ చేరాడు. 1970 నుంచి 1995 వరకు 25 ఏళ్ళు మెడికల్ కాలేజీలో పని చేయడానికి మాకు స్ఫూర్తినిచ్చిన భావజాలం నిజంగా గొప్పది. మాకు అర్థమైంది ఏంటంటే మేము డాక్టర్లు కావడానికి ఎవరు కారకులు అని మేము ఆలోచించాం. నేను చదువుకునే కాలంలో నేను 6.5 ఏళ్ళు మెడికల్ కాలేజీలో ఉంటే ప్రభుత్వం వారు 1 లక్ష రూపాయలు ఒక్కో డాక్టర్ మీద ఖర్చు పెట్టారు. నా కుటుంబం నుంచి ఖర్చు, నా తల్లిదండ్రులు పెట్టిన ఖర్చు 10,000 మాత్రమే. మాకు ఫీజు కూడా లేదు ఆ కాలంలో. నా కుటుంబం 10,000 ఖర్చు పెడితే ప్రజలందరూ కట్టిన, అంటే మీరందరూ కట్టిన పన్నులలోంచి నా కోసం ప్రభుత్వం 1 లక్ష కేటాయించింది. న్యాయంగా అయితే నేను మీకోసం 10 రెట్లు పనిచేయాలి, నా కోసం 1 కొంత పని చేసుకోవాలి. ఇది మా విద్యార్థులకు నేర్పించాలి. ఈరోజైతే మెడికల్ కాలేజీలో, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఒక విద్యార్థి తయారు కావడానికి 1 కోటి రూపాయలు ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. ఏంటి మనందరం ఖర్చు అవుతుంది. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 1 కోటి రూపాయలు ఇచ్చి సీట్ సంపాదించుకొని చేరినా కూడా ఆ విద్యార్థి మీద కూడా ప్రభుత్వం వారు 1 కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇది నా సీటు, నేను కొన్నా అని విర్రవేగడానికి ఏం లేదు అక్కడ. నువ్వు పెట్టినంత జనం కూడా పెడుతున్నారు. నీకు బాధ్యత ఉంది. మాకు వైద్యం నేర్పించిన వాళ్ళలో మా రోగులు అతి ముఖ్యమైన వాళ్ళు. రోగులు లేకపోతే మాకు వైద్యం రాదు. రోగులు వైద్యం డాక్టర్లకు నేర్పిస్తారు. దీనికి చాలా చరిత్ర ఉంది. పూర్వకాలంలో కొన్ని వేల సంవత్సరాల నాడు రాజులు పరిపాలించేటప్పుడు రాజులకి రాజవైద్యులు ఉండేవాళ్ళు. ఆ కాలంలో అందరూ బ్రాహ్మణ్సే. దానికి నేనేం చేయలేను. అప్పుడు అన్ని వృత్తుల్లో వాళ్ళే ఉన్నారు, ప్రధానమైన వృత్తుల్లో ఇందులో కూడా వాళ్ళే ఉన్నారు. ఇప్పుడంటే అన్ని కులాలలో వచ్చినాం, కానీ అప్పుడు అవకాశం లేదు. వైద్యులుగా పనిచేసే డాక్టర్లు రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నీకు మేము బాగా వైద్యం చేయాలి కదా అని అన్నారు. అవును చేయాలి కదా అన్నాడు రాజు. నేను అసలే విష్ణుమూర్తి అంశాన్ని ఈ భూమి మీదకి వచ్చినా మీ అందరి కోసం, నాకు బాగా వైద్యం చేయక మీరు ఎవరికి చేస్తారా అన్నాడు. బాగా వైద్యం చేయాలంటే మాకు ముందు బాగా వచ్చి ఉండాలి కదా అన్నారు. నేర్చుకోండి అన్నాడు రాజు. మాకు బాగా వైద్యం వచ్చి ఉండాలంటే ఎక్కువ మంది రోగులు చూడాలి కదా అన్నారు. చూడండి అన్నాడు రాజు. ఎక్కువ రోగాలు పేదవాళ్ళకు వస్తున్నాయి, ఎక్కువ రోగాలు
ఆ కాలానికి మాలా మాదిరిగా ఈరోజు దళితులు అంటున్నాం, వాళ్ళకి కదా వచ్చేది. వాళ్ళందరినీ అస్పృశ్యులనే పేరుతో తాకడానికి లేదు, మాట్లాడడానికి లేదు, వాళ్ళు నీడ కూడా పడకూడదని రూల్ పెడితేవి కదా. మాకు రోగాల గురించి ఎట్లా తెలుస్తుంది అన్నారు. మీ డాక్టర్లకు కులం లేదు, మతం లేదు అంటారు రాజు ఆ రోజున. అంటే కుల మతాలు లేకుండా ఒక రాజ్య చట్టాన్ని సాధించుకున్నది మొట్టమొదటి డాక్టర్లు. మా వృత్తిలో కమ్మరోళ్ళు ఉంటారు, వడ్రంగులు ఉంటారు, చెప్పులు గుట్టోళ్ళు ఉంటారు, బట్టలు గుట్టోళ్ళు ఉంటారు, బట్టలు గుట్టోళ్ళు ఉంటారు, ఎవ్రీబడి మా వృత్తిలో ఉంటారు. వైద్య విద్యార్థులకు నేర్పాల్సింది ఇదే. అదే మీకు కులం లేదురా, జనమందరూ తనకు వస్తున్నారు కులం పేరుతో. మనకు కులం లేదు, అన్ని కులాలు మనవే. మేము చదువుకునేటప్పుడు ఒక వార్డులో పొట్టలో క్యాన్సర్ ఉంటే చూడడానికి వెళ్ళాం. 10 మంది బ్యాచ్, తెల్లకోడ తగిలించుకున్నాం, మెడలో స్టెత్తు. చాలా గర్వంగా ఉండేది, అప్పుడే డాక్టర్ అయిపోయినట్టు. పెద్ద గేర్ అన్నమాట. అది పొట్టంతా నొక్కినాం, పై పొట్టలో గడ్డ తెలిసింది. ఇది క్యాన్సర్ అని ఆనందంగా చెప్పాం. మేము ఆనందంగా చెప్పాం, వాడికి ఆనందమే ఉండదు, క్యాన్సర్ పోతాడు. పొట్టంతా నొక్కిన తర్వాత ఇంకా కోట్ సర్దుకొని పోతా ఉన్నాం. ఆయన రోగి ఉండి, ఏం సార్ మందులు రాయరా అన్నాడు. మేము కాదు, పెద్ద డాక్టర్ వస్తాడు అన్నాం. మేము పోతా పోతా ఊరుకోకుండా ఇంకా 10 మంది మా కొలీగ్స్ ఈ చొక్కాలు కోట్లు వేసుకున్న బ్యాచ్ వస్తుంటే, ఫలానా వార్డులో మంచి కేసు ఉంది చూడుకోండి రాన్నాం. మంచి కేసు, మనిషి కాదాయన, మా భాష అట్టుంటుంది. ఈ 10 మంది వచ్చారు, మరలా పడుకో అన్నాం. మీరు కూడా పొట్ట నొక్కుతారా స్వామి అన్నాడు ఆయన. మేము నొక్కదా, వాళ్ళు నొక్కితే సరిపోయినా అని దబాయించి పడుకోబెట్టి మేము మిగతా బేచి కూడా నొక్కారు. వీడు మందులు రాయడు, పెద్ద డాక్టర్ వచ్చి రాయాలి. ఆ పెద్ద డాక్టర్ వచ్చి, చాలా క్లాసికల్ కేసు ఇది, ఇంకో నెల లోపల వైద్య విద్యార్థులకు పరీక్ష ఉంది, అప్పటిదాకా ఈ కేసుని ఇట్లే ఉంచి వాళ్ళకి పరీక్షకి పెట్టాలా అన్నాడు ఆయన. ఈ నెల లోపల క్యాన్సర్ ముదిరింది. ఆ తర్వాత అతనికి ఆపరేషన్ చేయాల్సిన అవసరమే రాకుండా పోయింది. అట్లా రోగులు మాకు వైద్యం నేర్పించారు. రోగులంతా త్యాగాలు చేసి మాకు వైద్యం నేర్పించినాక రోగుల గురించి ఆలోచించకపోతే మా డాక్టర్లు మనుషులుగా బతకటానికి కూడా అర్హత లేని వాళ్ళు. అలాంటి వాళ్ళ సంఖ్య ఈరోజు పెరిగింది. మన బంధువులు ఎవరన్నా మరణిస్తే ఎక్కువ మంది మనం గూడ్ చేస్తాం, కాల్ చేస్తాం. 2 కళ్ళు కార్యాలు దానం చేయొచ్చు, 2కి చూపు వస్తుంది. కొంత తక్కువ వయసులోనే మరణిస్తే, ప్రమాదకరమైన జబ్బులు లేకుండా మరణిస్తే 2 ఊపిరితిత్తులు 2కి ఉపయోగపడతాయి, గుండె ఉపయోగపడుతుంది, 2 మూత్రపిండాలు ఉపయోగపడతాయి, లివర్ 2కి ఉపయోగపడుతుంది. 9 మంది బెనిఫిట్ అవుతారు అవయవ దానం చేస్తే. సరే, వయసు పెరిగి తీవ్రమైన జబ్బుల నుండి మరణిస్తే ఈ అవయవాలు ఇవ్వడానికి కుదరదు, కానీ 2 కార్యాలు ఇవ్వచ్చు. అది చాలా ఈజీ అది చేయడం. ఈ డేట్కి కూడా పనికి రాకపోతే ఆ శరీరాన్ని వైద్య విద్యార్థుల కోసం ఇవ్వచ్చు. ఇప్పుడు అలా శరీర దానం చేయటం కొంచెం పెరిగింది, కానీ మేము చదివేటప్పుడు శరీర దానం చేసే మనుషులు ఎవరు లేరు. చచ్చిపోయిన వాళ్ళు లేరు, బతుకున్న వాళ్ళు లేరు. అనాథలు మరణిస్తే వాళ్ళు 4 రోజులు మార్చిలో ఉంచి వాళ్ళని క్లెయిమ్ చేయడానికి ఎవరు రాకపోతే వీటిని శరీర నిర్మాణ శాస్త్రంలోని డిపార్ట్మెంట్కి ఇస్తారు. అక్కడ పెద్ద సిమెంట్ తొట్టి, ఆ తొట్టి నిండా ఫార్మలిన్ ద్రవము, దాంట్లో 40-50 మందిని పండుకోబెడతారు శవాలని. వాళ్ళు లేచిపోతారేమోనని పైన ముద్దులు పెడతాం, వాళ్ళందరూ లేచిపోతారని అంత జాగ్రత్తగా భద్రపరుస్తూ వాళ్ళని. గుర్రం జాషువా చెప్పినట్టుగా శ్మశానంలో జనమందరూ ఏకమవుతారు అన్నట్టే ఈ తొట్టులో ఏకమవుతారు. ఒక బాడీని పట్టుకొస్తారు బయటికి, స్టెయిన్లెస్ స్టీల్ బల్బ్ మీద పడుకోబెడతారు. బతికున్నప్పుడు బువ్వే పెట్టాం, చచ్చిపోయినాక స్టెయిన్లెస్ స్టీల్ సత్కారం. అట్లా ఉంది మన హిపోక్రసీ. తలకాయకో 10 మంది, పొట్టకో 10 మంది,
ఈ చేతికి 5గురు, ఆ చేతికి 5గురు, ఈ కాలుకి 5గురు, ఆ కాలుకి 5గురు లెక్క చుట్టూ విద్యార్థులందరూ చేరి తెల్ల కోట్లు మెరిసిపోతూ ఉంటాయి. కత్తులు ఉంటాయి కోయడానికి, ముద్దు కత్తులు పదునున్న పెట్టుకొని సావరం. ఆ కత్తులతో కోస్తూ ఉంటే ఇంకొకటి పుస్తకం చదువుతూ ఉంటే మిగతా పిల్లలందరూ చాటింగ్ చేస్తూ ఉంటే, ఇప్పుడైతే ఫోన్ వచ్చింది కాబట్టి హ్యాపీగా చాటింగ్ చేస్తూ ఉండేది సీను. ఎవరు ఆ వ్యక్తి? ఒక పేరుంది బతికున్నప్పుడు, ఒక ఊరుంది. బతికున్నప్పుడు అనాథగానే పెట్టినాం, చచ్చిపోయినప్పుడు కూడా అనాథగానే పెట్టినాం. కానీ ఆ మనిషి చదువు నేర్పిస్తున్నారు. నేను నా శరీరాన్ని మా కర్నూలు మెడికల్ కాలేజీకి రాసిచ్చాను. నేను కూడా చచ్చిపోతాను రోజు. నేను సాగు గురించి అసలు ఆలోచించను. గ్యారెంటీకి చచ్చిపోయేదానికి ఆలోచించేది ఏంటంట పనికి మనల ఆలోచన. నన్ను కూడా తొట్టులో వండుకు పెడతారు. నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అది. తర్వాత నన్ను కూడా బల్ల మీద తెస్తారు. ఇట్లే కొయ్యడం మొదలు పెడతారు ఈ కాలం పిల్లలు. అప్పుడు ఆ పిల్లలు చదువుకుంటూ ఉంటారు. ఒక్కడు కూడా చదివే తినరు, మీ కోసేమైనా చూడరు, మొత్తం ఫోన్లోనే ఉంటారు. ఇట్లే చూసుకుంటారు. కల్చర్ అది. అప్పుడు ఆ పొట్ట కోసేటోడు ఒక విద్యార్థి, ఏమన్నా నా కొడుకు ఇంతలా పొట్టుంది అంటున్నాడు వాడు. నాకు కోపం వచ్చి లేచి కూర్చున్నా. ఏంద్రా ఇట్లా అంటావు? నా శరీరం మీకు ఇస్తే చదువుకోవడానికి మళ్ళీ కామెంట్లా, పనికి మళ్ళీ ఎదవల్లారా అని అందామని నాకు కోరిక ఉంది. మరణం లేదు శరీరాలు దానం చేస్తే. నా మిత్రుడు దంపా కృష్ణకిషోర్ అని ఈ మధ్య మరణిస్తే విజయవాడలో గన్నవరంలో ఉన్న మెడికల్ కాలేజ్ పిన్నమనే సిద్ధార్థకులకి ఇప్పించాం. ఇంకా అతని బాడీ అక్కడే ఉంది. మీ ఆంజనేయులు గారి బాడీ కూడా ఇంకా ఉంటుంది అక్కడ. వెంటనే ఉపయోగించరు, ఇంకా చాలా టైం ఉంది. ఈ పిల్లలు చదువుకోవడానికి శరీరం వాడుకునేదాకా వాళ్ళు బతికే ఉంటారు. చనిపోవడం అనేది మన దృష్టిలో చనిపోయిన రోజుతో క్లోజ్. శరీర దానం చేసిన వాళ్ళు చనిపోయిన రోజుతో చనిపోరు. వాళ్ళు చదువు చెప్తూ ఉంటారు, వాళ్ళు పిల్లలకి నేర్పిస్తూ ఉంటారు. ఎంత గొప్ప అదృష్టం అండి ఇది. ఆ అదృష్టానికి మనము నోచుకుంటామన్న ఫీలింగ్ మనకు సావు అంటే భయం లేకుండా చేస్తుందని నేను మీకు మనవి చేస్తున్నాను. అందుకని మీరందరూ ఇప్పుడు కాదు, చనిపోయిన తర్వాత మీ శరీరాలు దానం చేయండి. ఇప్పుడే రాసేయండి. మీ పిల్లలతో సంతకాలు పెట్టించండి. అక్కడ రాసి ఉంటుంది ఆ డిపార్ట్మెంట్లో, హియర్ ది డెడ్ టీచ్ ద లివింగ్. ఇక్కడ చనిపోయిన వాళ్ళు బతికున్న వాళ్ళకి పాఠాలు చెప్తారు అని రాసి ఉంటుంది. బ్యూటిఫుల్ వాక్యం. అటువంటి అద్భుతమైన ఒక చదువు చెప్పే కార్యక్రమానికి అంకితమైన ఆంజనేయులు గారికి, ఆ విధమైన ఆ ఫెసిలిటీని ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులకి, మా బ్రహ్మం గారికి నేను అభినందనలు తెలియజేస్తూ ఇంట్రొడక్షన్ ముగిస్తున్నాను.